Hello everyone, let's start block assessment. Very important because chala amendments ఉన్నాయి. So, if such a requisition takes place before 1st September 2024, those cases will be dealt under income escaping assessment 147. But if the same search happens after 1st September 2024, then all the cases will be proceed under block assessment. ఏమంటే 1st September 2024 ముందు ఏదైనా ప్రొసీడింగ్స్ ఏదైనా సెర్చ్ కానీ రిక్విజిషన్ అంటే రైడ్ అంటాం కదా, రైడ్ ఏదైనా జరిగితే అప్పుడు ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ జరిగేదన్నమాట. కానీ 1st September 2024 తర్వాత రైడ్ కేసెస్ ఏవైనా కూడా బ్లాక్ అసెస్మెంట్తో డీల్ చేస్తాము. ఓకేనా, అది చాప్టర్ 14. ఓకే, సో యాక్చువల్గా ఫస్ట్ మనకి బ్లాక్ పీరియడ్ అంటే ఏంటో నో. ఫస్ట్ బ్లాక్ పీరియడ్ అంటే ఏంటో చూద్దాము. సపోజ్ సెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? October 11, 2025లో సెర్చ్ స్టార్ట్ అయిందనమాట. సెర్చ్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 23rd December 2025లో సెర్చ్ అనేది ఎండ్ అయింది. ఓకేనా, నేను ఏం చెప్పా, 1st September 2024 తర్వాత ఏదైనా సెర్చ్ కేసు రైడ్ ఏదైనా జరిగితే దట్ విల్ బి ప్రొసీడింగ్ అండర్ బ్లాక్ అసెస్మెంట్ కదా. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు, సో ఇక్కడ సెర్చ్ జరిగింది కదా 11th December 2025లో, అండ్ ఎప్పుడు ఎండ్ అయింది? 23rd Decemberలో ఎండ్ అయింది. సో ఇప్పుడు ఈ ప్రొసీడింగ్స్ అనేది బ్లాక్ అసెస్మెంట్లో ఇనిషియేట్ చేస్తామన్నమాట. సో యాక్చువల్గా బ్లాక్ పీరియడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రీవియస్ ఇయర్ ఏంటి 25-26 కదా, ప్రీవియస్ ఇయర్ ఏంటి 25-26 కదా. సో సెర్చ్ ఎప్పుడు కంప్లీట్ అయింది? 23rd December 2025 కదా. సో 1st April ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, 1st April అంటే ఇక్కడ 1st April 2025 టు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సెర్చ్. ఓకే, ఇది ప్లస్ ప్రిసీడింగ్ 6 years, ప్రిసీడింగ్ 6 ప్రీవియస్ ఇయర్స్. ఇది ప్రీవియస్ ఇయర్ 25-26 కదా. ఓకే, సెర్చ్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఓకే, ప్రీవియస్ ఇయర్ 23rd December 2025లో సెర్చ్ కంప్లీట్ అయింది. ఓకే, ఆ సెర్చ్ కంప్లీట్ అయిన డేట్ వరకు ఎప్పుడు? ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్, ఈ డేట్ నుంచి కాదు, స్టార్టింగ్ ఆఫ్ దట్ ప్రీవియస్ ఇయర్ అంటే 1st April 2025 టు 23rd December 2025 ప్లస్ లాస్ట్ 6 ప్రీవియస్ ఇయర్, అది బ్లాక్ పీరియడ్ అనమాట. ఓకేనా, లాస్ట్ 6 ప్రీవియస్ ఇయర్ ప్లస్ 1st April ఆఫ్ ద 2000 కరెంట్ ప్రీవియస్ ఇయర్ టు ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్, టు ఎండ్ ఆఫ్ ద సెర్చ్. ఓకే, సో సెర్చ్ స్టార్ట్ అయింది ఇక్కడ, సెర్చ్ ఎండ్ అయింది ఇక్కడ, కాబట్టి 1st April ఆఫ్ దట్ ఇయర్ టు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద సెర్చ్ అండ్ ప్రీవియస్ 6 years విల్ బీ అండర్ బ్లాక్ అసెస్మెంట్. ఓకేనా, సో ఇప్పుడు ఈ బ్లాక్ అసెస్మెంట్ సెర్చ్ కంప్లీట్ అయ్యాక అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఫైన్ చేస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే ఎస్ఎస్సికి ఐటీఆర్బీ ఫైల్ చేయమని చెప్తాడు. ఏంటి ఐటీఆర్బీ, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమంటాడు. దట్ ఈస్ అండర్ ఐటీఆర్బీ. ఇది ఏంటంటే బ్లాక్ అసెస్మెంట్ కోసమే. ఇందులో ఏంటంటే లాస్ట్ 6 years మనం ఏ ఇయర్ అయితే ఇప్పుడు బ్లాక్ అసెస్మెంట్లో 6 years ఉన్నాయి కదా, 6 yearsవి ప్లస్ కరెంట్ ఇయర్లో ఏదైతే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఉందో అదంతా ఫైల్ చేయాలన్నమాట. ఓకే, మ్యాక్సిమం ఎంత టైం ఇవ్వచ్చు అంటే అసెసింగ్ ఆఫీసర్ 60 days ఇవ్వచ్చు మ్యాక్సిమం. ఓకే, అంటే అసెసింగ్ ఆఫీసర్ ఏంటి 20 days ఇచ్చి నువ్వు 20 daysలో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమంటే ఆ లోపే ఫైల్ చేయాలి. 15 days ఇస్తే మ్యాక్సిమం 15 daysలోనే. బట్ మ్యాక్సిమం అసెసింగ్ ఆఫీసర్ షుడ్ నాట్ ఎక్స్టెండ్ 60 days. 60 days లోపు మాత్రమే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయమని అసెసింగ్ ఆఫీసర్ చెప్పాలి. ఓకే, ఈ టైం లిమిట్ లోపు ఫైల్ చేయలేదనుకో పెనాల్టీ విల్ బి లెవీడ్ ఎట్ ద రేట్ 1.5% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్. ఎప్పటి నుంచి ఈ నోటీస్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో అప్పటి నుంచి టిల్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. బ్లాక్ అసెస్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో ఆ డేట్ వరకు పెనాల్టీ విల్ బి లెవీడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1.5%. ఓకే, ఇది AR1 బుక్లో లేదు, ప్లీజ్ డూ ఇన్కార్పొరేట్ దిస్ రేట్. ఓకే, సో ఐటీఆర్బీ ఎప్పటిలోపు చేయమంటాడు? మ్యాక్సిమం 60 days. బట్ ఈ 60 days అనేది ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎప్పుడు ఒక 30 days వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ 3 cases మాత్రమే ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు 30 days మోర్. ఓకే, ఈ 60 days అనేది 30 days వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఏ కేసెస్లో అంటే ఎస్ఎస్సి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు, ప్లీజ్ మాకు ఇంకొక కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టండి అనుకున్నప్పుడు ఈ 60 days లోపు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలన్నాం కదా ఐటీఆర్బీ, అప్పుడు కొంచెం ఒక 30 days వరకు ఎక్స్ట్రా టైం ఇవ్వచ్చు. అండ్ ఆ ఇయర్కి అకౌంట్స్ ఆడిట్ చేసి ఉండాలి లాస్ట్ ప్రీవియస్ ఇయర్కి, బట్ ఇంకా వాడు ఆడిట్ జరగలేదు. ఆర్ లేకపోతే అసెస్సీ వాజ్ రిక్వైర్డ్ టు గెట్ అకౌంట్స్ ఆడిటెడ్, అండ్ లేకపోతే అకౌంట్స్ ఆడిట్ అవ్వకపోయినా, అండ్ ఇంకెప్పుడు డ్యూ డేట్ ఫర్ లాస్ట్ ఇయర్ హ్యాస్ నాట్ ఎక్స్పైర్డ్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేనేం చెప్పా, ఈ ఇయర్లో మనకి బ్లాక్ అసెస్మెంట్కి సెర్చ్ ఇనిషియేట్ అయింది అన్న. యాక్చువల్లీ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ ఏంటి 24-25 కదా. సపోజ్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఐ విల్ టేక్ 30th August.
ఓకే. సో, అయితే ఈ ప్రీవియస్ ఇయర్‌కి డ్యూ డేట్ ఏంటి చెప్పండి? ఆడిట్ అప్లికబుల్ అవుతే సెప్టెంబర్ గదా! కానీ ఇక్కడేంటి ఈ ఈ ఆగస్ట్‌కి కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ సెప్టెంబర్ వరకు ఇంకా వాడికి డ్యూ డేట్‌కి ఇంకా టైం అవ్వలేదు గదా! అట్లాంటప్పుడు కూడా ఇంకా 30 డేస్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చనమాట. ఎప్పుడెప్పుడు ఎక్స్టెండ్ చేయొచ్చు? 60 డేస్ నుంచి ఇంకా 30 డేస్ ఎక్స్ట్రా అంటే డ్యూ డేట్ హ్యాస్ నాట్ ఎట్ ఎక్స్పైర్డ్. Okay, due date for last year return has not yet expired and SSC was required to get accounts audited, accounts not yet audited, ఇంకా అకౌంట్స్ ఆడిట్ అవ్వకపోయినా ఆర్ ఎస్ఎస్సి మేక్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఎక్స్ట్రా టైం. ఈ కేసెస్లో ఏంటంటే మనం ఆ 60 డేస్ని ఇంకా 30 డేస్ వరకు ఎక్స్ట్రా ఎలో చేయొచ్చు అనమాట అసెసింగ్ ఆఫీసర్. ఓకేనా? సో ఇప్పుడు ఇంపార్టెంట్ పార్ట్ చూడండి. అయితే ఏమవుతుందంటే ఇక్కడ లిసన్. సో దిస్ ఈజ్ మై బ్లాక్ పీరియడ్, రైట్? సెర్చ్ జరగకముందు ఇది బ్లాక్ పీరియడ్. సెర్చ్ జరగకముందు ఏమైందంటే ఈ 22-23లో 143 అసెస్మెంట్ పెండింగ్ ఉందన్నమాట. స్క్రూటినీ అసెస్మెంట్ పెండింగ్ ఉంది. ఓకేనా? అండ్ ఇంకొక ఇయర్లో 147 ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ పెండింగ్ ఉంది. ఆ ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉన్నాయి. సో ఎప్పుడైతే అసెసింగ్ ఆఫీసర్ బ్లాక్ అసెస్మెంట్ ఇనిషియేట్ చేశాడో, బ్లాక్ అసెస్మెంట్కి ఆర్డర్ పాస్ చేశాడో, ఈ ప్రొసీడింగ్స్ అన్నీ ఎబేట్ అవుతాయి, అంటే క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఎందుకు బ్లాక్ అసెస్మెంట్ జరిగినప్పుడు అవి క్యాన్సిల్ అవుతాయి అంటే ఇప్పుడు ఈ 6 ఇయర్స్ ఇంక్లూడ్ అవుతాయి కదా. ఓకేనా? సో ఈ 6 ఇయర్స్లో ఏమేమి ఉందో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంతా మనకి బ్లాక్ అసెస్మెంట్లో అసెసింగ్ ఆఫీసర్ ఫైండ్ అవుట్ చేశాడు కదా. సో ఏమైనా ప్రొసీడింగ్స్ పెండింగ్లో ఉంటే ఆ ప్రొసీడింగ్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? బ్లాక్ అసెస్మెంట్లో బ్లాక్ పీరియడ్లో ఏమన్నా అసెస్మెంట్స్ కానీ రీఅసెస్మెంట్స్ కానీ పెండింగ్ ఉంటే అవన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? బట్ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ అబౌట్ అసెస్మెంట్స్ ఆర్ రీఅసెస్మెంట్. ఇఫ్ అప్పీల్ ఆర్ రివిజన్ పెండింగ్లో ఉందనుకో దట్ విల్ నాట్ గెట్ క్యాన్సల్డ్. ఓకేనా? ఓన్లీ అసెస్మెంట్స్ కానీ రీఅసెస్మెంట్స్ కానీ పెండింగ్లో ఉంటే అవి ఎబేట్ అవుతాయి, క్యాన్సిల్ అవుతాయి. అప్పీల్స్ ఆర్ పెండింగ్లో ఉన్నాయనుకో అవి క్యాన్సిల్ అవ్వవు. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇదేమో పెండింగ్లో ఉన్నాయి. ఓకే. సో ఇట్లా బ్లాక్ అసెస్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ 24-25 కూడా నా బ్లాక్ పీరియడ్లో ఉంది కదా. సో దీనికి కొత్త నోటీస్ ఇష్యూ చేశాడు అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు. వేరే ఆఫీసర్ ఒక నోటీస్ ఇష్యూ చేశాడు. ఏంటి దీని మీద నేను స్క్రూటినీ అసెస్మెంట్ చేస్తే అట్లనే ఇది నా నోటీస్ ఇష్యూ చేశాడు అనుకో, అది కూడా క్యాన్సిల్ అవుద్ది, అది కూడా స్టార్ట్ చేయరు. ఎందుకంటే ఈ బ్లాక్ పీరియడ్ మొత్తం బ్లాక్ అసెస్మెంట్ జరుగుద్ది కాబట్టి ఈ ఇయర్కి సంబంధించి ఏదైనా అసెస్మెంట్ కోసం కొత్త నోటీస్ ఇచ్చినా అవి క్యాన్సిల్ అవుతాయి. ఆల్రెడీ పెండింగ్లో ఏమైనా అసెస్మెంట్స్ ఉన్నా అవి కూడా క్యాన్సిల్ అవుతాయి. బట్ అప్పీల్స్ ఆర్ రివిజన్స్ విల్ నాట్ క్యాన్సిల్, దే విల్ బీ ప్రొసీడింగ్. అవి పెండింగ్లో ఉన్నా అవి క్యాన్సిల్ అవ్వవు, అవి జరుగుతూనే ఉంటాయి అప్పీల్స్ రివిజన్స్. ఓకేనా? సో అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్. సపోజ్ కేసీఆర్ ఇంట్లో రైడ్ జరుగుతుంది అనుకుందాము. కేసీఆర్ వాళ్ళ ఇంట్లో రైడ్ జరుగుతుంది. అయితే తర్వాత ఏం చేశాడు కేసీఆర్? రైడ్ జరుగుతున్నప్పుడు కేసీఆర్ రైడ్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. రైడ్ జరిగి కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాక ఏం చేశాడు కేసీఆర్? బ్లాక్ అసెస్మెంట్ ఇది కదా వాడికి అప్పుడు పీరియడ్. ఇప్పుడు సపోజ్ మనం డిస్కస్ చేసుకున్న కేసే కేసీఆర్ ఇంట్లో జరిగింది అనుకుంటున్నాం. అప్పుడు ఏంటి? ఇది వాడికి బ్లాక్ పీరియడ్ కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పెండింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి ఓన్లీ బ్లాక్ అసెస్మెంటే జరుగుతుంది. ఈ అసెస్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యి, కానీ అప్పీల్స్ రివిజన్స్ ఏమైనా ఉంటే అవి ప్రొసీడ్ అవుతాయి. సో తర్వాత కేసీఆర్ ఏం చేశాడంటే ఒక హైకోర్టుకి ఒక రిట్ పిటిషన్ పెట్టాడు. ఇది జస్ట్ పొలిటీషియన్స్ వేరే అపోజిషన్ పార్టీ కావాలని నా మీద ఇట్లా వేస్తుంది, ఇవన్నీ కేల్స్ ఫైల్ చేసింది, నా దగ్గర అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఇప్పుడు ఇట్లా ఇనిషియేట్ చేసినప్పుడు నా దగ్గర అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ వాళ్ళకి ఏమీ లేదు, ఏం ఫేక్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఏవి వాళ్ళకి ఐడెంటిఫై చేయలేకపోయారు అని అన్నారనుకో. అప్పుడు హైకోర్టు ఏం చేస్తుంది? ఓ నిజమే కదా, ఇవన్నీ కరెక్టే కదా కేసీఆర్ చెప్పేది అనుకొని ఏం చేస్తుంది? బ్లాక్ అసెస్మెంట్ని క్యాన్సిల్ చేస్తుంది. అర్థమవుతుందా? ఈ బ్లాక్ అసెస్మెంట్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. సో ఎప్పుడైతే బ్లాక్ అసెస్మెంట్ అయితే క్యాన్సిల్ అవుతుందో మళ్ళీ ఈ ప్రొసీడింగ్స్ అన్నీ మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? యాక్చువల్గా మనం ఏమనుకున్నాము, ఫస్ట్ వీళ్ళ ఇంట్లో ఎప్పుడైతే బ్లాక్ అసెస్మెంట్ ఉంది అని చెప్పినామో పెండింగ్లో ఉన్న అసెస్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? అట్లా క్యాన్సిల్ అవుతాయి కదా, కానీ అప్పీల్స్ మాత్రం రివిజన్స్ మాత్రం కంటిన్యూ అవుతాయి. కానీ వీడు ఏం చేశాడు? ఒక పిటిషన్ పెట్టాడు హైకోర్టుకి. సో హైకోర్టు మొత్తం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాక ఏం చెప్పిందంటే బ్లాక్ అసెస్మెంట్ అనేది ఏమొద్దు, ఎందుకంటే అక్కడ అన్ని ప్రాపర్గా ఉన్నాయని చెప్పి బ్లాక్ అసెస్మెంట్ని క్యాన్సిల్ చేసింది. ఓకేనా? ఎప్పుడైతే బ్లాక్ అసెస్మెంట్ క్యాన్సిల్ చేసిందో ఈ ప్రొసీడింగ్స్ మనం ఇందాక బ్లాక్ అసెస్మెంట్ జరుగుతుందని వెబేట్ చేశాం కదా, మళ్ళీ ఇవి రీస్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ రీస్టార్ట్ అవుతాయి. ఈ అప్పీల్స్ రివిజన్స్ మాత్రం కామన్గా అవి అసలు అప్పుడు కూడా క్యాన్సిల్ అవ్వలేదుగా, సో అవి కంటిన్యూ అవుతాయి. ఆర్ యూ గెటింగ్? సో
ఇప్పుడు ఏదైనా అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఐడెంటిఫై చేశారనుకో, ఆ అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎంత అంటే 60% ట్యాక్స్ అండ్ పెనాల్టీ ఎంత అంటే 50% ఎక్స్ట్రా. ఓకే, ట్యాక్స్ 60% ప్లస్ పెనాల్టీ విల్ బీ లెవిడ్ ఎట్ ద రేట్ 50% ఆన్ ట్యాక్స్. సో టోటల్ ఎంత అంటే 90%. నువ్వు ఒక 100 crores నువ్వు సంపాదించుకొని అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నువ్వు డిస్క్లోజ్ చేయలేదే అనుకో, ఎప్పుడైనా నీ మీద బ్లాక్ అసెస్మెంట్ జరిగి వాడు ఐడెంటిఫై చేశాడనుకో, ట్యాక్స్ 60% అంటే 60 crores ట్యాక్స్, మళ్ళీ దాని మీద 50% పెనాల్టీ అంటే ఆ 60 crores మీద ఇంకో 30 crores. సో 90 crores నువ్వు ట్యాక్స్ అండ్ పెనాల్టీ కట్టాలి. ఓకేనా, ఆర్ యూ గెటింగ్? సో ట్యాక్స్ 60% ప్లస్ పెనాల్టీ 50% ఆఫ్ ట్యాక్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్మోస్ట్ 90%. ఈ 60% మీద 50 అంటే 30 కదా. సో 90% యూ హ్యావ్ టు పే. ఓకేనా, సో అది అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అండ్ పెనాల్టీ. నెక్స్ట్, ఇది ఇందాక చెప్పా కదా, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోతే 1.5% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద మంత్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు యూ హ్యావ్ టు పే ఫీజ్. ఓకేనా, నెక్స్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఒక అసెస్మెంట్ అనేది పెండింగ్లో ఉంది కదా, ఈ అసెస్మెంట్ జరుగుతుంది కదా, ఈ అసెస్మెంట్ జరిగినప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇయర్కి ఎప్పుడు 23rd December 2026 సంథింగ్ 2026లోనే ఎప్పుడో December 2026లో ఇంకో బ్లాక్ అసెస్మెంట్ సేమ్ ఎస్ఎస్సి మీద ఇనిషియేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఒక బ్లాక్ అసెస్మెంట్ జరుగుతున్నప్పుడు ఇంకో బ్లాక్ అసెస్మెంట్ ఇనిషియేట్ అయింది. ఎప్పుడు 2026లో December 2026లో ఇనిషియేట్ అయింది అనుకున్నాము. అప్పుడు ఆ ఇయర్ ఏంటి, ఆ ప్రీవియస్ ఇయర్ ఏంటి, 26-27 కదా. సో అంతకుముందు 6 years అంటే ఏంటి, 25-26, 24-25, ఇట్లా లాస్ట్ 6 years కదా. సో ఇట్లాంటప్పుడు 2 బ్లాక్ అసెస్మెంట్స్ ఒకేసారి ఉన్నప్పుడు ఏంటి అంటే ఫస్ట్ ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేయాలి అసెసింగ్ ఆఫీసర్ అనేవాడు. ఈ అసెస్మెంట్ ఫస్ట్ బ్లాక్ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక తర్వాత మళ్ళీ సెకండ్ బ్లాక్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ బ్లాక్ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యాక తర్వాత సబ్సిక్వెంట్ బ్లాక్ అసెస్మెంట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకేనా, సపోజ్ సబ్సిక్వెంట్ బ్లాక్ అసెస్మెంట్ కంప్లీట్ అవ్వడానికి టైం 30 days కంటే తక్కువ ఉంది అని అనుకోండి, అప్పుడు 30 days హీ హ్యాస్ టు ఎక్స్టెండ్. ఓకేనా, see here, if first search is required to be made, in whose case subsequent search initiated. ఫస్ట్ సెర్చ్ జరుగుతున్నప్పుడే సబ్సిక్వెంట్గా ఇంకొక సెర్చ్ ఇనిషియేట్ చేశారనుకో, ఫస్ట్ ఏదైతే బ్లాక్ అసెస్మెంట్ జరుగుతుందో అది కంప్లీట్ అవ్వాలి. అది కంప్లీట్ అయ్యాక సబ్సిక్వెంట్గా సెకండ్ది ఇనిషియేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇఫ్ సబ్సిక్వెంట్ సెర్చ్కి 3 months కంటే టైం తక్కువ ఉందనుకో, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్టెండెడ్ బై 3 months. ఓకేనా, సో ఫస్ట్ ఆర్డర్ పాస్ చేసే ముందు ఏంటి, ఈ ఐటీఓ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ డైరెక్ట్ వాళ్ళకి పవర్ లేదనమాట. ఇది చాలా పెద్ద అసెస్మెంట్ కదా. సో దే హ్యాస్ టు టేక్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ అడిషనల్ సిఐటి ఆర్ జీసీ, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ జాయింట్ డైరెక్టర్. ఓకే, వీళ్ళ పర్మిషన్ అనేది తీసుకోవాలి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్. సో అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఎట్లా అంటే, మనం ఇప్పుడు ఏం చెప్పా, ఐటీఆర్బీ ఫైల్ చేయమని చెప్తాడన్నా కదా అసెసింగ్ ఆఫీసర్. సో అసెసింగ్ అనేవాడు అందులో ఏమైనా అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ చూపిస్తే అది, ప్లస్ ఇప్పుడు అసెసింగ్ ఆఫీసర్ కూడా ఈ బ్లాక్ అసెస్మెంట్ అప్పుడు ఇంకొంచెం ఏదో ఐడెంటిఫై చేసే ఉంటాడు కదా, వాడు మొత్తం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో చూపించాలనేదిగా అది. సో అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంటే అదనమాట. సో ఎంత ట్యాక్స్ అనుకున్నాము, 60% ట్యాక్స్ ప్లస్ పెనాల్టీ 50% విల్ బి లెవీడ్. ఓకేనా, సో ఈ అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్లో ఇది ఇంక్లూడ్ అయి ఉండదు. ఏది అంటే ఆల్రెడీ అసెస్మెంట్ జరిగి ఆ ఇన్కమ్ పైన ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన, లేకపోతే మనం ఇన్కమ్ డిస్క్లోజ్ చేసామనుకో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు, వాటి మీద మళ్ళీ అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని చూపించామన్నమాట. ఎందుకంటే వాటికి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ అయిపోయి ట్యాక్స్ పే చేసి ఉంటాం కదా. ఓకేనా, సో అది. నెక్స్ట్, ఏదన్నా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగిందనుకో ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1st April, ఇప్పుడు కరెంట్ ఇయర్ లాస్ట్ 6 yearsతో పాటు కరెంట్ ఇయర్ అప్ టు ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సెర్చ్ అనుకున్నాం కదా బ్లాక్ పీరియడ్ అంటే. సో ఇప్పుడు ఈ 1st April నుంచి బ్లాక్ సెర్చ్ కంప్లీట్ అయిన వరకు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరిగిందనుకో దాని మీద నార్మల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి తప్ప అది ఈ బ్లాక్ అసెస్మెంట్లో ఉండదన్నమాట అది. ఓకేనా, అండ్ నెక్స్ట్, ఈ బ్లాక్ అసెస్మెంట్ జరిగేటప్పుడు ఈ అన్‌డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అంతా ఐడెంటిఫై చేశాడు కదా, అప్పుడు ఎస్ఎస్ఏలో నాకు బాట్ ఫార్వర్డ్ లాసెస్ ఉన్నాయి, అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ ఉన్నాయంటే అవి తీసుకోకూడదు. ఓకేనా, సో బాట్ ఫార్వర్డ్ లాసెస్ కానీ అన్అబ్జర్వ్డ్ డిప్రిసియేషన్ కానీ సెట్ ఆఫ్ చేయడానికి వీలవ్వదన్నమాట. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇప్పుడు సెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ అనేవాడి ఇంట్లో సెర్చ్ జరుగుతుంది. ఓకేనా, సెర్చ్ జరిగేటప్పుడు ఏంటి, ఆ అసెసింగ్ ఆఫీసర్కి వై అనే పర్సన్వి డాక్యుమెంట్స్ దొరికినాయి. ఓకేనా, ఎక్స్ అనే వాళ్ళ ఇంట్లో బ్లాక్ సెర్చ్ జరిగేటప్పుడు వాడికి వై అనే పర్సన్వి కూడా డాక్యుమెంట్స్ దొరికినాయి అనమాట. అప్పుడు ఏం చేయొచ్చు అంటే అసెసింగ్ ఆఫీసర్
ఇప్పుడు ఈ వై అనే ఆఫీసర్కి, ఈ వై అనే పర్సన్కి కూడా బ్లాక్ అసెస్మెంట్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఈ ఎక్స్కి వైకి ఇద్దరికి కూడా బ్లాక్ పీరియడ్ అనేది సేమ్. ఇప్పుడు ఎక్స్కి బ్లాక్ పీరియడ్ అయితే ఏదైతే ఉంటుందో వైకి కూడా అదే బ్లాక్ పీరియడ్ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే లాస్ట్ 6 years టైం నేను అనేది లాస్ట్ 6 years ప్లస్ 1st April ఆఫ్ ద కరెంట్ ప్రీవియస్ ఇయర్ టు టిల్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సచ్. ఓకేనా? అదే అప్లికబుల్ అవుద్ది. అండ్ సపోజ్ ఇప్పుడు ఈ వై అనేవాడు ఏంటంటే ఏ ఇంట్లో రైట్ జరిగింది, బి ఇంట్లో రైట్ జరిగింది, సి ఇంట్లో రైట్ జరిగింది. ఈ ఏ ఇంట్లో రైట్ జరిగేటప్పుడు వై డాక్యుమెంట్స్ దొరికినాయి, బి ఇంట్లో రైట్ జరిగేటప్పుడు వీడి డాక్యుమెంట్స్ దొరికినాయి, సి ఇంట్లో దొరికేటప్పుడు కూడా వై డాక్యుమెంట్స్, అంటే వైది అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ దొరికింది. ఇట్లాంటప్పుడు వై బ్లాక్ పీరియడ్ ఏమవుతుంది అంటే వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు బ్లాక్ అసెస్మెంట్ జరుగుతుంది కదా, ఈ ముగ్గురిట్లో బ్లాక్ అసెస్మెంట్ లాటర్ ఎవరిది లేట్గా ఎండ్ అవుతే వాడితో పాటు ఈ వై బ్లాక్ పీరియడ్ అనేది సేమ్ అవుతుంది అనమాట. ఓకేనా? సపోజ్ ఇఫ్ ఏది బీది సిది ముగ్గురిది బ్లాక్ అసెస్మెంట్ జరుగుతుంది కదా, సర్చ్ అవి రైట్ జరిగేటప్పుడు ఈ ముగ్గురికి బ్లాక్ పీరియడ్ అనేది ఇనిషియేట్ చేస్తారు కదా, ఈ ముగ్గురిట్లో లేట్గా బ్లాక్ అసెస్మెంట్ ఎవరిది కంప్లీట్ అవుతుందో ఎనీ అప్లికబుల్ ఆ బ్లాక్ పీరియడ్ అనేది ఈ వైకి కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా? హూస్ బ్లాక్ పీరియడ్ ఎండ్స్ ఆన్ ద లాటర్ డేట్ దట్ విల్ బీ సేమ్ అప్లికబుల్ టు వై ఆల్సో. ఓకేనా? ఇక్కడ ఏంటి, ఓన్లీ ఎక్స్ ఇంట్లో రైట్ జరిగేటప్పుడే వీడి దొరికినాయి కాబట్టి వీళ్ళిద్దరికి బ్లాక్ పీరియడ్ సేమ్ అవుద్ది. కానీ ఇక్కడ ప్రతి ఇంట్లో వీడి డాక్యుమెంట్సే దొరుకుతున్నాయి కదా, అట్లాంటప్పుడు ఏంటి, ఈ ముగ్గురిట్లో బ్లాక్ పీరియడ్ ఎవరిది లేటర్గా ఎండ్ అవుతే వాళ్ళతో పాటు వై బ్లాక్ పీరియడ్ కూడా సేమ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ అసెస్మెంట్ అనేది ఓకే. నెక్స్ట్ ఈ ఎప్పుడులోపు కంప్లీట్ చేయాలి అంటే 12 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇన్ విచ్ లాస్ట్ ఆథరైజేషన్స్ వాజ్ మేడ్. సో సెర్చ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ నుంచి 12 months లోపు కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఇది చాలా ఇంపార్టెంట్. సెర్చ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ నుంచి 12 months లోపు ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా? 6 months ఎక్స్టెండ్ అవుద్ది. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇక్కడ ఈ వై జ్యూరిస్డిక్షన్ కూడా సేమ్. ఇప్పుడు నేను చెన్నైలో ఉన్న, వాడు ముంబైలో ఉన్నాడు, వై ఎగ్జాంపుల్. సో చెన్నై జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి ముంబై వాడితో రైట్ లేదు కదా, సో ఏంటంటే ఈ చెన్నై ఆఫీసర్ ముంబై ఆఫీసర్కి బుక్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. అంటే వాడి అన్నీ ఆ అసెసింగ్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఈ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ ఆ ముంబైలో ఉన్న జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. సో అట్లా హ్యాండ్ ఓవర్ చేయడానికి అట్లాంటి కేసెస్లో 6 months అనేది ఎక్స్టెండ్ అవుద్ది అనమాట. ఓకేనా? ఇది ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా ఇంకా ఆ జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయడం అట్లా అవుతుంది అని చెప్పా కదా, ఇంకేంటంటే అప్పుడు 158 BD అనేది ఇనిషియేట్ చేస్తారు. అప్పటి నుంచి ఏ డేట్ అయితే నోటీస్ ఇష్యూ చేశారో వాళ్ళకి అప్పటి నుంచి వాడికి 12 months అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ని కదా, వై జ్యూరిస్డిక్షన్ ఆఫీసర్కి నేను పంపించాను. ఈ అసెసింగ్ ఆఫీసర్, నా అసెసింగ్ ఆఫీసర్ ముంబైలో ఉన్న అసెసింగ్ ఆఫీసర్కి వై డీటెయిల్స్ అన్నీ పంపించాడు. సో ఈ ఆఫీసర్ ఎప్పుడైతే వాడికి నోటీస్ ఇష్యూ చేశాడో వైకి, అప్పటి నుంచి 12 months లోపు, నోటీస్ ఇష్యూ చేసినప్పటి నుంచి 12 months లోపు బ్లాక్ అసెస్మెంట్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇంకంతే. సో yeah, please do let me know if you have any doubts. Thank you.